ఇది వాక్య ధ్యానాంశం. మరో ఆలోచన వద్దు. దేవుడు పిలిచినప్పుడు ఎంతో గొప్ప వాగ్దానం ఇచ్చి పిలిచెను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందు. భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా వాగ్దానము చేశాను. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు. నీవు చూచుచున్న ఈ దేశం అంతటి నీకును నీ సంతానముకు సదాకాలం ఇచ్చేదను. 12వ అధ్యాయములో ఆదికాండములో వాగ్దానం చూస్తే అబ్రహాము చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన దేవుణ్ణి ఎంతో నమ్మకముగా అబ్రహాము అనుసరించినప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షమై నీవు చూచుచున్న ఈ దేశమును నీకును నీ సంతానమునకు ఇచ్చేదనని తన వాగ్దానమును రూఢీపరచును. కానీ దేవుడిచ్చిన వాగ్దానము ఆలస్యమగుట గమనించిన అబ్రహామునకు దేవుని వాక్యము ప్రత్యక్షమై, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినేనేమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసగునని చెప్పాను. ఆదికాండము 15వ అధ్యాయము 1-3 వచనాలు గమనిస్తే విశ్వాసముతో అబ్రహాము తన ఆత్మీయాత్ర మొదలుపెట్టినప్పటికీ తనకివ్వబడిన వాగ్దానము నెరవేర్చబడుట లేదని గమనించిన ఇక తనను సంతానము కలుగుదేమో అనే కొద్దిపాటి సందేహముతో ప్రభు దగ్గర రెండవ ఆలోచనను వ్యక్తపరిచాను. నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక ఇక నా పనివారిలో ఒకడు నా ఆస్తికి కర్తయగును. ఆదికాండం 15వ అధ్యాయం 3వ వచనం అంటుండగా, అందుకు దేవుడు ఒప్పుకొనలేదు. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడుగానని చెప్పాను. ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనం. అవును, వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పనివాడు. అంతకాలం ఎంతో ఓపికతో విశ్వాసముతో ముందుకు సాగిన అబ్రహాముకు ఎందుకో ఒకనొక సమయమున నాకు ఇక పిల్లలు పుట్టరేమో అని తలంచను. కానీ దేవుడు ఆ కొద్దిపాటి సందేహమును కొట్టిపారేశాడు. ఈరోజు ఈ అంశము వింటున్న సహోదరులారా, ఎంతో కాలముగా దేవుడు నీకు అనుగ్రహించిన వాగ్దానమును పట్టుకొని ఆయన నమ్ముకుని విశ్వాసముతో ముందుకు సాగుతున్నావు. కానీ ఆ వాగ్దానము నెరవేర్పు నీ కనుచూపు మేరలో కానరావడం లేదు. కనుక ఒకవేళ నీవు అధైర్యపడొచ్చు. ఇక ఇది జరగదేమో, ఇక నాకు ఉద్యోగం రాదేమో, నాకు ప్రమోషన్ రాదేమో, ట్రాన్స్ఫర్ కాదేమో, నా బిడ్డల వివాహం జరగదేమో, నా జీవితం స్థిరపడదేమో అనే ఆలోచనతో ఈరోజు సతమతమవుతున్నావేమో. ప్రభు అంటున్నాడు, నేను నీకు చెప్పిన దానిని నిర్ణయ కాలమున జరిగింతును. ఆదికాండం 18వ అధ్యాయం 14. అవును, నీ కన్నీళ్లు తుడుచుటకు, నీ కష్టాలు తీర్చుటకు, నీకున్న ఆపదలో నుండి విడిపించుటకు, నీ ఇంటిలో శుభము జరిగించుటకు మాట ఇచ్చిన దేవుడు దానికి తగిన కాలము కూడా నిర్ణయించెను అని నువ్వు గమనించాలి. అబ్రహామునకు వాగ్దానము చేసిన దేవుడు అది నెరవేర్చుటకు తగిన కాలము నిర్ణయించెను. అదే రీతిగా నిర్ణయకాలమందే శారాను దీవించి ఆమెను దర్శించెను. ఇస్సాకును వారికి బహుమానముగా అనుగ్రహించి వారి నిందను కన్నీటిని కొట్టివేసెను. అదే రీతిగా నీ జీవితంలో కూడా దేవుడు నిర్ణయించిన కాలములో నిన్ను దర్శించి నీ నింద యావత్తును కొట్టివేసి ఆయన నీ కొరకు దాచి ఉంచిన బహుమానమును నీకు అనుగ్రహించును. అట్టి విశ్వాసమును గట్టిగా చేతబట్టి రెండవ ఆలోచనకు తావివ్వక మాట ఇచ్చిన నా దేవుడు నమ్మదగినవాడు, తప్పక అద్భుతం చేస్తాడు అని గ్రహించి ఓపికతో ఆయన నిర్ణయించిన కాలము కొరకు కనిపెట్టి ఉండి నీ వాగ్దానమును స్వతంత్రించుకొనమని నీ కొరకు దాచబడిన అద్భుతమును కల్లారా చూడమని ప్రభు పేరిట మనవి చేయొచ్చు. ఈ అంశమును ముగించుచున్నాం. దేవుడు ఇదిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.